నటి అశురెడ్డికి సిసిఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అశురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా 41A నోటీసులు ఇచ్చారు. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను పెళ్లి పేరుతో మోసం చేసిన ఆరోపణపై క్రిమినల్ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని అశురెడ్డి హైకోర్టుకు వెళ్లినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. మనం చూసాం అశురెడ్డి కేసు సంబంధించి, ఎందుకంటే ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంటానని చెప్పి 9,30,00,000 వరకు అతని దగ్గర నుంచి తీసుకున్నదని చెప్పి అతను కేసులో, అంటే అతని తండ్రి కేసు వేయడం మనం చూసాం. అశురెడ్డి కూడా కోర్టులో కేసు వేశారు. ఇదంతా కాదు, తనకి విచారణకు సంబంధించేది లేకుండా కేసు వేశారని చెప్పి. కాకపోతే అది కూడా లాభం లేకుండా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, నటి అశురెడ్డి చీటింగ్ కేసుకు సంబంధించి సిసిఎస్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను దాదాపు 9.5 కోట్ల రూపాయల వరకు మోసం చేసింది పెళ్లి పేరుతో అనే విషయాన్ని ధర్మేంద్ర అనే లండన్ సాఫ్ట్వేర్ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆమెకు నోటీసులు అనేవి ఇప్పుడు లేటెస్ట్ గా ఇవ్వడం జరిగింది. అశురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ నోటీసులు అనేవి జారీ చేశారు. సిసిఎస్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లను ఇటు క్వాష్ చేయాలని ఒకవైపున హైకోర్టు మెట్లెక్కింది అశురెడ్డి. దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసుల దర్యాప్తు పైన స్టే ఇవ్వాలంటూ కూడా ఆమె తరపున న్యాయవాది కోర్టులో పిటిషన్ ద్వారా కోరటం జరిగింది. అయితే పోలీసుల దర్యాప్తు పైన స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తే తదుపరి విచారణ ఆదేశాలను జారీ చేసి తదుపరి విచారణను 9కి వాయిదా వేసింది. ఇక క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని కోర్టు నిరాకరించడంతో ఇప్పుడు పోలీసులు వారికి నోటీసులను జారీ చేశారు. 41 సిఆర్పిసి నోటీసులను జారీ చేసి విచారణకు సహకరించాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. అశురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ నోటీసులను ఇచ్చారు. ఎందుకంటే ధర్మేంద్ర తండ్రి ఆరోపణలు చేసినటువంటి ఫిర్యాదులలో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర అనేది ఉంది. అశురెడ్డితో పాటు వాళ్లే ఉసిగొలిపారు. వారి ద్వారానే యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగింది. 9.5 కోట్ల రూపాయలు అశురెడ్డి కాజేయడంలో వారి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది అనే విషయానికి సంబంధించి ఆయన ఫిర్యాదులో పేర్కోవడంతో ఇప్పుడు అశురెడ్డితో పాటు మరోవైపున వారి తల్లిదండ్రులకు కూడా ఈ నోటీసులను జారీ చేయడం జరిగింది. రత్నకుమార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.